విపరీతంగా హింస పెట్టి బాధ పెట్టినటువంటి మన శత్రువు మనకు ఎదురైతే, మనకు అవకాశం లభిస్తే, వాణ్ణి నానా రకాలుగా హింస పెట్టే అవకాశం మనకు లభిస్తే మనం ఏం చేస్తాం? వాణ్ణి చంపేంత కోపం మనకుంది. అలాంటి వాణ్ణి శిక్షించే అవకాశం మనకు లభిస్తే తప్పకుండా పగ తీర్చుకుంటాం, శిక్షించి వదిలేస్తాం. ఇది మానవుని సహజమైనటువంటి నైజం. కానీ అలా శిక్షించకుండా పైపిచ్చి వాడికి మేలు చేసి వాణ్ణి క్షమించి వదిలేస్తే ఎలా ఉంటుంది? అసలు ఇది సాధ్యమేనా? ఇది మనుషుల నైజానికి విరుద్ధమైనది కాదా? కానీ వారిని క్షమించి వదిలేయమంటాడు వేమన. పైపెచ్చు వాడికి ఇంకా మేలు చేసి వాణ్ణి సాగనంపమంటాడు వేమన గారు. ఆ పద్యం ఏంటో ముందుగా విందాం. ఆ పద్యంలోని భావాన్ని తెలుసుకుందాం. ఈ పద్య భావానికి సరిగ్గా సరిపడే పంచతంత్రం కథల్లోని కథను కూడా తెలుసుకుందాం. ఇది మన జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చును, తద్వారా మనం ఏం నేర్చుకుంటామో కూడా తెలుసుకుందాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుట చాలు విశ్వదాభిరామ వినురవేమ. పొసగ మేలు చేసి పొమ్మనుట చాలు విశ్వదాభిరామ వినురవేమ. మనం చంపదగినంత కోపం ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గరికి వస్తే, వాణ్ణి శిక్షించేటటువంటి అవకాశం మనకు లభిస్తే వానికి కీడు చేయకు, పైపెచ్చు వాడికి విపరీతంగా మేలు చేసి సాగరంపు చాలు అంటాడు వేమన. అసలు వేమన పద్యంలోని తత్వం ఏంటి, అసలు భావం ఏంటి, ఆయన మనకి ఏం చెప్పదలుచుకున్నాడు, తద్వారా మన జీవితంలో ఈ పద్యం యొక్క భావాన్ని ఎలా అన్వయించుకోవచ్చునో ఇప్పుడు ఒక కథ ద్వారా విందాం. ఇది పంచతంత్రంలోని ఒక అద్భుతమైన కథ. పంచతంత్రం కథలన్నీ కూడా మన జీవన నడవడికల్ని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడేటటువంటి మంచి కథలు. ఆ కథా భావాలు ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా తెలుసుకొని విని ఆచరించదగినటువంటివి. అలాంటి మంచి కథే పంచతంత్రంలోని వేటగాడు పావురాల జంట కథ. ఒకనొక అడవిలో ఒక వేటగాడు ప్రతిరోజు వేట సాగిస్తూ జంతువులను చంపుతూ వాటిని అమ్ముకొని బ్రతికేవాడు. అలాంటి వేటగాడు ఒకరోజు అడవిలో వల పన్ని ఒక పావురాన్ని పట్టుకుంటాడు. ఆ పట్టుకున్నటువంటి పావురాన్ని బంధించి బోన్లో వేసుకొని ఆ బోను తీసుకొని వెళ్తాడు. వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో విపరీతమైనటువంటి గాలి దుమారం, ఆకాశమంతా మేఘావృతమై విపరీతమైనటువంటి వర్షం ప్రారంభమవుతుంది. వేటగాడికి అడవి దాటి వెళ్ళలేనంత భారీ వర్షం ప్రారంభమయ్యేసరికి వాడు ఒకచోట ఒక మర్రి చెట్టు కింద తలదాచుకుంటాడు. అక్కడ ఆ మర్రి చెట్టు పైనే ఆ వేటగాడు పట్టుకున్నటువంటి పావురం భర్త నివాసం ఉంటుంది. ఆ పైన పావురము ఈ వేటగాడిని చూసి ముందుగా భయపడుతుంది. అమ్మో, వేటగాడు ఇక్కడికి వచ్చాడేంటి? భయపడి వేటగాడికేసి తదేకంగా చూసేసరికి ఆ బోనులో ఆ పావురం భార్య బందీ అయి ఉన్న విషయాన్ని ఈ మగ పావురం, మర్రి చెట్టు మీద ఉన్నటువంటి మగ పావురం గమనిస్తుంది. ఆ గాలి దుమారం విపరీతమైనటువంటి వర్షం వల్ల వాడికి చలి ఎక్కువైతుంది. సాయంత్రం అయింది, చీకటి పడుతుంది, చలి ఇంకా ఎక్కువై వణుకు ప్రారంభమవుతుంది. ఆకలికి నకనకలాడిపోతాడు, విరవేలాడుతూ ఉంటాడు. అప్పుడు కింద బోనులో ఉన్నటువంటి పావురం పైకి చూసి, అరే నా భర్త ఇక్కడే ఉన్నాడు అనే విషయాన్ని గమనించి ఆ పావురాల భాషలో భార్య పావురం భర్తతో ఇలా అంటుంది, ఏమండి, ఈయన మన చెట్టు కిందికి రక్షణ కోసం వచ్చాడు. అంటే మన నివాస గృహం దగ్గరికి వచ్చాడు. మన ఇంటికి వచ్చిన ఏ వ్యక్తి అయినా అతిథి కిందే లెక్క. ఆయన చలికి వణుకుతున్నాడు, ఆకలికి నకనకలాడుతున్నాడు. కాబట్టి ఇతన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. మన అతిథి కాబట్టి అతిథుల్ని బాధ పెట్టడం ధర్మం కాదు, కాబట్టి తప్పకుండా ఆయన్ని మీరు కాపాడాలి అని అంటుంది. అప్పుడు భర్త వెంటనే, అవును కదా, ఇది నిజంగా ధర్మమే కదా, ఇంటికి వచ్చినటువంటి అతిథి ఆకలితో బాధపడుతుంటే, చలికి బాధపడుతుంటే చూడడం భావ్యం కాదు కదా అని ఆ మగపావురం వెంటనే చెట్టు దిగి వచ్చి ఒక చోటికి ఎక్కడికో ఆ వర్షంలోనే వెళ్ళి నిప్పు తీసుకొచ్చింది. అంటే ఒక కర్రకి నిప్పు అంటించుకొని తీసుకొని వచ్చింది. ఎక్కడి నుంచి తెచ్చిందో తెలియదు. అక్కడ వేటగాడి ముందు ఉంచి ఆ మర్రి చెట్టు పైన ఉన్నటువంటి ఎండిపోయిన కర్రల్ని విరుచుకొని వచ్చి అక్కడ మంట రాజేసింది.
మంట రాజేసి, ఓ వేటగాడా, నువ్వు మా ఇంటికి వచ్చావు, అతిథివై వచ్చావు, చలికి వణుకుతున్నావు, ఇదిగో చలి కాపుకో అని చెప్పేసి మంట రాజేసింది. అప్పుడు ఆ వేటగాడు ఆ చలి కాపుకున్నాడు. ఆ చలి తగ్గిపోయి కొంచెం కుదుటపడ్డాడు. కుదుటపడ్డా కానీ ఆకలికి నకనకలాడిపోతున్నాడు, విలవిల్లాడుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన మగ పావురం, అయ్యో వేటగా, నువ్వు ఆకలికి బాధపడుతున్నట్టున్నావు, సరే నీ ఆకలి తీర్చుకో అని వెంటనే మరో రకంగా ఆలోచించకుండా వెంటనే మంటల్లో దూకి కాలిపోయింది. ఈ విషయాన్ని చూసిన వేటగాడు ఒక్కటిసారి ఆశ్చర్యపోయిండు. వాడికి ఏం చేయాలో తోచలేదు. విపరీతంగా బాధ అనిపించింది. అరే, ఈ పావురం నా చలిని తప్పించడానికి ఎక్కడి నుంచో మంట తీసుకొచ్చి నన్ను చలి కాపుకోమని నా ఆకలి తీర్చడానికి ఈ మంటల్లో దూకింది. ఈ పావురం త్యాగం మామూలు త్యాగం కాదు. అబ్బా, ఇంత గొప్ప జీవకారుణ్యత ఉన్నటువంటి జీవులు ఉన్నాయా ఈ లోకంలో? ఈ అడవిలో ఇంత మంచి జీవులను నేను సంహరిస్తున్నానా? ఇంత మంచి జీవులను పట్టుకెళ్ళి అమ్మేసుకుంటున్నానా? వీటి ద్వారా నేను జీవనోపాధిని పొందుతున్నానా అని ఎంతో మనోవేదనకు గురవుతాడు ఆ వేటగాడు. ఆ పావురం చేసిన పనికి వాడికి ఒకేసారి మనసు కకావికలమైపోతుంది. ఎంతో విపరీతంగా క్షోభపడతాడు. ఈ జీవహింస మహాపాపం, ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న జీవుని నేను చంపుతున్నాను, ఇది తప్పు అని తెలుసుకొని వాడి దగ్గరున్న వల, విల్లు అవన్నీ ఆ మంటలలో వేసిస్తాడు. వేసి అప్పటి నుంచి వాడు జీవహింస చేయకుండా ఆ కట్టెలు కొట్టుకునో ఇంకా వేరే పనులు చేసుకునో బతుకుతాడు. అంటే ఇక్కడ పావురాలు వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వేటగాన్ని వాటి పగ తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ మగ పావురం భార్యను విడిపించుకునే అవకాశం ఉన్నప్పటికీ, అతిథిలా వచ్చాడు, వాడి బాధను మనం తగ్గించాలి అని శత్రువుకి కూడా మేలు చేయడానికి ప్రయత్నించి అది మంటల్లో దూకి వాడి ఆకలి తీర్చడానికి చూసింది. ఇట్లా శత్రువును మార్చే ప్రయత్నం చేస్తే, శత్రువు లోపల కరుణ రసాన్ని నింపగలిగితే వాడు మనకు మిత్రుడైపోతాడు. అలా శత్రువును క్షమించడమే వాడికి వేసేటటువంటి పెద్ద శిక్ష అని వేమన పద్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుట చాలు విశ్వదాభిరామ వినురవేమ. మన శత్రువు మనకు లొంగిపోయి మన దగ్గరికి వచ్చినప్పుడు, లేదా మన శత్రువును చంపే అవకాశం, అంటే మన శత్రువును శిక్షించే అవకాశం మనకు దొరికినప్పుడు వాణ్ణి పగ తీర్చుకోవడానికి శిక్షించద్దు. అప్పుడు వాడు ఇంకా పగ పెంచుకుంటాడు. అప్పుడు గొడవ పెద్దదవుతుందే కానీ ఎప్పటికీ తగ్గిపోదు. ఆ గొడవ అనేది సమసిపోదు. దానికి ది ఎండ్ అనేది పడదు. మరి ది ఎండ్ ఎప్పుడు పడుతుంది? ఎప్పుడైతే మన శత్రువుని మనం క్షమించి వాడు సిగ్గుపడేంత సహాయం మనం చేయగలిగినప్పుడు, అప్పుడు వాడి లోపల తప్పకుండా మార్పు వస్తుంది. అందుకు సాక్ష్యమే పంచతంత్రంలోని కథ, వేమన పద్యంలోని భావం. ఉద్యోగ జీవితంలో చాలామంది మనను కాళ్ళడ్డం పెట్టి పడగొట్టడానికి చూస్తారు. అంటే పైకి ఎదగకుండా మనల్ని అడ్డుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చేసే వ్యాపారంలో మనం తొక్కిపడేయడానికి ప్రయత్నించే వారు చాలామంది ఉంటారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఎదుగుతూ ఉంటే ఓర్వలేకుండా మనల్ని బదనాం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వారందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతూ ఉంటే నువ్వు అక్కడే ఆగిపోతావు. అలాంటి వారిని వదిలేసి వారితో నాకు సంబంధం లేదంటూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీ విజయమే వారందరికీ సమాధానం చెబుతుంది. పావురంలాగా మంటల్లో దూకి చచ్చిపోయే అవసరం మనకు లేదు. కానీ అలా వాడు పశ్చాత్తాపడే అంత గొప్పగా నువ్వు బ్రతకాలి. వాళ్ళందరికీ చెంపపెట్టులాగా ఉండే విధంగా నువ్వు బ్రతకాలి. వాళ్ళందరికీ పైచేయిగా ఉండే విధంగా నువ్వు బ్రతకాలి. అప్పుడు నీ శత్రువు తప్పకుండా పశ్చాత్తాపడతాడు. అంతేకాకుండా వాడు అవసరార్థం నీ దగ్గరికి వస్తేనో, లేదా వాడిని శిక్షించే అవకాశం నీకు లభిస్తేనో, అలాంటి సందర్భంలో కూడా వాళ్ళని క్షమించి ఏమీ అనకుండా వదిలేస్తే చాలు. పశ్చాత్తాపంతో చచ్చిపోతాడు వాడు. అంటే సిగ్గుతో బాధపడతాడు. అది మాత్రమే చాలు వాడిని శిక్షించడానికి. మన శత్రువును శిక్షించే అవకాశం మనకు లభిస్తే
మనము వాడిని తిరిగి శిక్షిస్తే పగలు ప్రతీకారాలు పెరుగుతాయే తప్ప దానికి ఎండ్ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడైతే మనము మన శత్రువుని క్షమించి వదిలేస్తామో అంతటితో సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం ఏర్పడి మనకు మనశ్శాంతి లభిస్తుంది. శత్రువు అనేవాడు లేకుండా పోతాడు. ఇది వేమన పద్యం ద్వారా, పంచతంత్రం కథ ద్వారా మనం నేర్చుకునేటటువంటి నీతి. ఇలాంటి అద్భుతమైన కథలు, అద్భుతమైన పద్యాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.